నమస్తే అండి, నా పేరు రాము. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, కామెంట్ పెట్టండి. నడండి వీడియో చూద్దాం. చూడండి, సంఖ చుట్టూ సైడ్లోనూ పీసులు ఏ విధంగా వచ్చేస్తున్నాయో. ఓవర్లాక్ మిషన్ లేని వాళ్ళకి ఇది మంచి టిప్ అండి. పీసులు రాకుండా లోడింగ్ ఎలా చేయాలో చూద్దాం. మనం లోడింగ్ అని చేసినట్టయితే ఇలా ఉంటుందండి, చాలా నీట్గా ఉంటుంది. ఇదే రకంగా అన్నది చూడండి. క్రాస్లో అంగుళం పాతికి వెడల్పుని పొడవుగా ముక్క తీసుకోవాలండి. చూడండి, సంఖం చేయి కుట్టేసిన తర్వాత ఆ ముక్కని సంఖ పైన చుట్టూ ఈ రకంగా కుట్టుకుంటూ చివరి వరకు వెళ్ళిపోవాలండి. ఎంతో కాస్ట్లీ బ్లౌజులు తీసుకుంటూ ఉంటాం మనం. ఓవర్లాక్ మిషన్ కనుక లేకపోతే కొంచెం పీసులు వచ్చేసి తొందరగా పోతుంది బ్లౌజు. ఇలా అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, నీట్గా ఉంటుందండి, అఫీషియల్గా ఉంటుంది. ఇలా కుట్టుకున్న తర్వాత ఏసులన్నీ కట్ చేసేయండి. పీసులన్నీ నీట్గా అవతల పక్క తిప్పుకుని అలా మడిచి చూడండి, నేను మడుస్తున్నాను. ఈ రకం డబ్బలను మడిచి నీట్గా కుట్టుకోండి. ఇంచుమించి 25 హాఫ్ ఇంచ్ పట్టి కింద వస్తుంది, 25 పట్టి కింద వస్తుంది అది. చూడండి, అలా నీట్గా చుట్టూ వేసుకుంటూ వెళ్ళిపోండి. పెద్ద కష్టమేం కాదు, చాలా సులువు ఇది. ఒకసారి 2 సార్లు కొత్త అనిపిస్తుంది, తర్వాత చాలా నీట్గా ఉంటుంది. మీ బ్లౌజులన్నీ కూడా చాలా నీట్గా తయారవుతాయి. ఈ విధంగా చివరి వరకు కుట్టేసుకుంటే చూడండి ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో, అసలు ఒక్క పీస్ అన్నది లేదు. అదేవిధంగా ఇప్పుడు సైడ్కి చూడండి, సైడ్లో పీసులు బాగా ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఇలా అతుక్కుంటాం కదండి మనం. అలా కాకుండా మెయిన్ వైపుకి తిప్పుకుని పాదమాసి కుట్టు వారే 2 పార్ట్లు కలిపేసుకుని వారే కుట్టుకోవాలండి. ఈ విధంగా 2 పార్ట్లు కింద పార్ట్ పై పార్ట్ పెట్టేసి మనం ఎంత వారే మనకు సాధ్యమైతే అంత వారే ఇలా కుట్టేసుకుంటూ చివరి వరకు వెళ్ళిపోండి. ఆ పీసులు కట్ చేసేసి అదేవిధంగా అది చూడండి, పీసులు కట్ చేసి అదేవిధంగా అటు సైడ్ కూడా కుట్టేసుకోండి నీట్గా. రెండో సైడ్ కూడా కుడుతున్నామండి. ఆ ఏసులు పీసులు అన్నీ మొత్తం చిరాకు లేకుండా నీట్గా మనం సమానంగా 2 పెట్టుకుని నీట్గా కట్ చేసేసుకోండి ఆ ఏసులన్నీ. ఇప్పుడు అటు పక్క తిప్పి కొంచెం గీరుకుంటే కొంచెం బాగుంటుంది. చూడండి, నేను గీరుతున్నాను. ఈ రకంగా గీరుకుని కొంచెం నీట్గా ఉంటుంది. ఆ రకంగా అవతల పక్క తిప్పి చెయ్యి లూజు, చెస్ట్ లూజు, నడుము లూజు కొలుసుకుంటూ ఆ చివరి వరకు కుట్టేసేయాలండి. మీరు కుట్టేస్తారో 2 కుట్లు వేస్తారు, 3 కుట్లు లూజు టైట్ చేసుకోవడానికి. ఆ విధంగా 2-3 కుట్లు వేసేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. చూడండి, నేను వేస్తున్నాను కుట్లు. ఈ విధంగా కుట్లు వేసుకోవాలి. కొలతలన్నీ కొలుసుకుని పెట్టుకున్నాను కదండి, మార్కింగ్ నడుము దగ్గర కూడా. ఇప్పుడు ఈజీగా ఆ చివరి వరకు వెళ్ళిపోవచ్చు. అదే రకంగా 2-3 కుట్లు వెంటనే వేసేసుకోవచ్చు. అసలు ఒక్క పీస్ అన్నది కానీ లేస్ అన్నది కానీ సైడ్లో రాదండి. అసలు మీకు బ్లౌజ్ ఎంత కాలమైనా మన క్లాత్ అయినా చిరిగిపోవాలి కానీ బ్లౌజ్ మాత్రం పోదండి. ఈ విధంగా మనం 3 కుట్లు వేసుకున్నాము అవసరం నుంచి లూజ్ చేసుకోవడానికి. అదేవిధంగా రెండో పక్కన కూడా స్టిచ్ చేసేసుకుంటున్నాం. చూడండి, ఈ రకంగా చాలా బాగుంటుందండి. చూడండి ఎంత నీట్గా ఉందో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, కామెంట్ పెట్టండి. చూడండి తర్వాత బ్లౌజ్ ఎంత నీట్గా ఉందో, ఎంతకాలమైనా మన్నుతుంది, మంచి ఫినిషింగ్ కూడా వస్తుంది, రేటు కూడా ఎక్కువ తీసుకోవచ్చు. వీడియో చూసినందుకు థ్యాంక్స్. లైక్ మాత్రం తప్పకుండా చేయండి.